Good morning. Welcome to Good Morning program. Today is 25th April 2024. Welcome to all YouTubers who are watching this Good Morning program. Praise to be Lord God. Praise to be Lord God Jesus Christ. Praise to be Lord God Holy Spirit. Good morning, Lord God. Good morning, Lord God Jesus Christ. Good morning, Lord God Holy Spirit. Thank you, Lord God. Thank you, Lord God Jesus Christ. Thank you, Lord God Holy Spirit. Once again, welcome to Good Morning program. Prayer. Loving Heavenly Father, ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ విశిష్టమైన మహాకృపను బట్టి ఈ యొక్క దినములో తండ్రి మరొకసారి నీ పాద సన్నిధిలో చేర్చిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాని ఉదయకాల సమయంలో గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుండగా సహాయం చేయండి. యేసయ్యా, నువ్వు కల్వరిగిరిలో నీ ప్రాణాన్ని అర్పించి నీ రక్తమంతా కూడా కార్చి నువ్వు గాయపడి మా కొసంగిన రక్షణ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. దీని ద్వారా మేము ఈ లోకంలో ఈ రక్షణ పొందిన బిడలగా మమ్మలను అభిషేకించావు తండ్రి. మీరిచ్చిన ప్రాణానికి గిఫ్ట్గా ఆల్మైటీ గాడ్ ఇచ్చిన పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి నీకు వందనము స్తుతి స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాని యూట్యూబ్లో అనేక రకాలైన సోషల్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి నాయనా. ఇదైతే పరిశుద్ధమైన నీ యొక్క కార్యక్రమం. ఇప్పుడు వరకు కూడా యూట్యూబ్ వారు సహకరించి గత 3 సంవత్సరాలుగా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దరిదాపుగా 336 మెసేజ్లు ప్రభువా ఇవ్వబడ్డాయి నాయన. ఒక్కొక్కటి ఒక రత్నం లాంటిది, వజ్రం లాంటిది నాయన. మీ ఆత్మతో మీరు మాట్లాడినటువంటి ఆ మాటలు మాకు దీవెనకరం, ఆత్మీయంగా, భౌతికంగా. దేవుని సన్నిధి లేకుండా ఏ మనుషుడు ఈ లోకంలో జీవించలేడు. నీ కృపా ఆశీర్వాదం లేకుండా ఏ మనుషుడు కూడా ఏమీ పొందలేడు ఈ లోకంలో ప్రభువా. అయితే ఒకరు ముందు తెలుసుకుంటారు, ఒకరు తర్వాత తెలుసుకుంటారు. అయినా కానీ గొప్ప దేవా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ పరిపూర్ణంగా నీ యొక్క మారు మనసు రక్షణలోకి రావటానికి, ఈ వాక్యంలో ఉన్న మర్మాలను అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనుభవం బట్టి నీకు స్తోత్రాలు. మీ ఆత్మచేత మీరు మాట్లాడిన ప్రభువా మేము వింటాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు జరిగించమని, మీరు మహిమ పొందమని, మీరు ఘనత ప్రభావములు పొందమని, దీని ద్వారా ప్రభు మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో బంధిస్తున్నాం. విక్టర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడిన మేము వింటాం. యేసు నామములో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని
వినటానికి కృపనిచ్చాడు దేవుడు. దేవుని యొక్క కృప లేకుండా ఏ మనుషుడు కూడా ఆయన మాటలు వినడు, అవి అర్థమవ్వవు. అయితే నీ ఉచితమైన మహాకృప, మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని రక్షించారు. మీ ఆత్మ సహాయం చేతనే ప్రభువా మీరు మాట్లాడుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయములో ఉన్నటువంటి అంశాలను మీరు ఇచ్చిన టైటిల్ ప్రభువా ట్రూ గాడ్ సత్యదేవుడు అనేటువంటి టైటిల్ను ఈ యొక్క అధ్యాయంలో మీరు మాకు ఇచ్చారు నాయన. అది మాకు అర్థమైనట్లుగా మీరు బోధించమని అడుగుతున్నాం నాయన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉందండి. అక్కడ నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీవు నీ కుమారుని మహిమపరచుము. నీవు నాకిచ్చిన వారినందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ శరీరులు అంటే మనుషులు మాత్రమే. ఇది జంతువులకి, పక్షులకి, జలచరాలకి, ఇంకా క్రీచర్స్కి వేటికి కూడా ఇది అర్పించలేము. ఇది కేవలం సర్వ శరీరులు అంటే కేవలం మనుషులు మాత్రమే. దేవుని పోలిక చొప్పున దేవుడు నిర్మించినటువంటి మనుషులుకి, జంతువులకి, అదర జీవులకి తేడా ఏంటంటే దేవుడు మనలను మట్టితో చేసి ఆయన రూపాన్నే చేశాడు. ఆ రూపంలో ఆయన యొక్క ఆత్మను, జీవాన్ని ఊదాడు. అప్పుడే మనం జీవము కలిగిన మనుషులుగా తయారయ్యాం. అందుకని ఇలా సృష్టించబడినటువంటి మనుషులందరిపైన సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఇచ్చాడు. అంటే ఏ అధికారం అంటే వాళ్ళ జీవితంలో ఈ లోకములో జీవించినంతకాలము కూడా వారిని ప్రొటెక్ట్ చేయటం, వారిని ఎటర్నల్ లైఫ్లోకి నడిపించటం, భూలోకంలో ఎటర్నల్ లైఫ్లోకి నడిపించటం. అదే రకంగా వారి లోకం విడిచిపెట్టిన తర్వాత వారి ఆత్మలను ఎటర్నల్ హెవెన్లోకి ప్రవేశపెట్టడం ఇచ్చినటువంటి అధికారం ఆయనకి. సర్వాధిక ఈ లోకములోను, పాతాళ లోకములోను, ఆకాశ మండలములో హెవెన్లోను సర్వాధికారం ఆయనదే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాలను అనుసరించి మనుషుల యొక్క పాపాన్ని తీసివేయటానికి ఆయన తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి రాబడినటువంటి యేసుక్రీస్తు ఆయన మాట ప్రకారము సమస్తాన్ని కూడా చేసి ముగించి మనుషుల పాపము క్షమించబడటానికి ఒక పరిశుద్ధుడు మరణించాలి గనక ఈ లోకంలో ఏ ఒక్కరు పరిశుద్ధులుగా లేకపోవటం వలన దేవాది దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలో మనుష్యుడిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకనే యేసు ప్రభుకి సర్వాధికారం కూడా ఆల్మైటీ గాడ్ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయి ఇది సత్యం, ఇది జరగబోయేటువంటి సత్యం. అంటే ఈ లోకంలో సృజించబడిన ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిర్మించిందే. వాళ్ళల్లో ఉన్న జీవం యేసుక్రీస్తు వారి ఆత్మచేత ఇవ్వబడిందే. అందుకు నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు వర్షిప్ చేసినా చేయకపోయినా,
నీవు నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు ప్రభువారి కుమారులము కుమార్తెలము. ఇది పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ప్రతి వారి జీవితంలోకి మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా. అంతేగాక ఈ సర్వాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా ప్రేమించి మనకు కావలసినటువంటి గాలి ఇస్తున్నారు, నీరిస్తున్నారు, సూర్యరశ్మిని ఇస్తున్నారు, పంటలను ఇస్తున్నారు, భూమిని ఇచ్చారు. సమస్త సృష్టిని కూడా మన కొరకు ఇచ్చాడు ఆయన. మనం ఈ లోకములో పరలోక జీవితాన్ని ఈ భూమి మీదే జీవించడానికి కావలసిన విధంగా అన్నీ కూడా సమకూర్చాడు ప్రియమైనటువంటి వారలారా. అలా సమకూర్చినటువంటి ఓనర్ యేసుక్రీస్తు ప్రభువారు. ఒక ఇంటి ఓనర్ ఆ ఇంటికి సంబంధించిన అన్నిటి మీద అధికారం కలిగి ఉంటాడు. ఆ ఇంట్లో నివసించే ప్రతి వ్యక్తి మీద అధికారం కలిగి ఉంటాడు. ఆ ఇంట్లో పనిచేసే ప్రతి పనివారి మీద కూడా అధికారం కలిగి ఉంటాడు. అదే రకంగా సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీపైన నాపైన అధికారం కలిగిన వాడుగా నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది సత్యం. అలాగూ అధికారం కలిగినటువంటి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నిన్ను ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించమని పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాను. అంతేకాకుండా మీరు తెలిసి తెలియక చేసిన పాపాన్ని తీసివేయటానికి నా ప్రాణాన్ని అర్పించాను. ఎవరైతే నా దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించమని, కలవరిశిలో మీ కార్చిన రక్తం చేత నా పాపాన్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుతారో వారి పాపము క్షమించబడుతుంది. ఆ తర్వాత ఈ లోకములో ఎటర్నల్ లైఫ్ ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొక్క బోధ ద్వారా, ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన ద్వారా మనము ఆ యొక్క ఎటర్నల్ లైఫ్, ఆ పరిశుద్ధ జీవితాన్ని ఈ భూలోకములో మనం జీవిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, అదే యేసు ప్రభువారు మనుషులందరిపైన కలిగిన అధికారం. ఈ అధికారానికి ఒప్పుకోనా సోదరుడా సోదరి? మేబీ నీకు తెలియకపోవచ్చు, కానీ నాలాంటి వ్యక్తిని ఆయన ఆత్మచేత అభిషేకించి యూట్యూబ్ ద్వారా ప్రపంచాన్నంతటి కూడా తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఆర్డర్ చేయటం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అందరు యూట్యూబర్స్ లాగా ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, సబ్స్క్రిప్షన్ అలాంటి వాటి కోసం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. అవి కేవలం లోక సంబంధమైనటువంటి ప్రోగ్రామ్స్కి మాత్రమే. కానీ పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. కానీ దీని ద్వారా నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను తప్పితే ఇంకా ఏది కూడా దీని ద్వారా నేను ఆశించను. అది నాకు సంబంధము లేదు ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని ఇంత అధికారం చేత నేను మాట్లాడగలుగుతున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వాధికారం యేసు ప్రభుదే. ఈ లోకములో, పాతాళ లోకములో, పరలోకములో, అన్ని లోకాల్లో కూడా అధికారము కలిగినటువంటి ఏకైక దేవుడు లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మనం చూస్తున్నట్టు ఈ అధ్యాయంలో అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చూసారా, ఇది మ్యాండేటరీ, ఇది ఒక డెఫినేషన్, యూ షుడ్ ఫాలో. మనం ఈ డెఫినేషన్ నుంచి తప్పించుకోలేం. ఎందుకంటే సర్వాధికారం ఆయన, అది ప్రతి మనిషి మీద అధికారం ఉంది ఆయనకి. అధికారం చేత యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనుషులకు నిత్య జీవం ఎలా వస్తుందంటే అద్వితీయ సత్య దేవుడు. చూడండి, సత్యం, ట్రూత్, నిజం, బోల్డ్నెస్, ప్లెయిన్, ఇవన్నీ కూడా ట్రూత్కి సంబంధించినటువంటి విషయాలు. ఈ లోకంలో ట్రూత్గా మనుషుడు తన యొక్క
స్వతచిత్తము చేత జీవించలేడు. ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా అబద్ధం ఆడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, సత్యదేవుడు ఆయన, కనుక నువ్వు సత్యాన్నే చెప్పాలని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన పంపిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే పాపంలో కూరుకుపోయిన మనుషులందరినీ కూడా ఒక పరిశుద్ధులు మరణించి ఆయన ఒక నోటి ద్వారా మనుషులు వారి నోటి ద్వారా యేసు ప్రభును దేవుడిగా ఒప్పుకున్నప్పుడు, పాపాలు క్షమించబడి అడిగినప్పుడు పాపాలు క్షమించబడి వారు పరిశుద్ధులుగా ఈ లోకంలో మార్చబడి ఆయన ఇచ్చినటువంటి వాక్యము ద్వారా వారు పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం పొందటానికి అర్హత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఈ లోకం 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత కల్వరి శిలువలో ఒక పరిశుద్ధులు మరణించాలి గనక ఏ పాపము చేయకుండా ఆయన కల్వరి శిలువ నెక్కి మారు మాట్లాడకుండా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి గొప్ప కార్యము. అది 33.5 సంవత్సరాల్లో తండ్రి చిత్తాన్ని అనుసరించి కంప్లీట్ చేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, తండ్రి నీవు నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీవారై ఉన్నారు, నీ వాక్యమును గైకొని ఉన్నారు, నువ్విచ్చిన మాటలను వారు గైకొని ఉన్నారు. నేను నీ దగ్గరకు వచ్చి నేను నీ దగ్గరను వచ్చి తిని నిజముగా వారు అంగీకరించిరి. అందుకే వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను కానీ లోకమందరి కొరకు ప్రార్థన చేయటలేదు. చూసారా, ఎవరైతే యేసు ప్రభు వారు నమ్ముకుని ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి ఆయన రక్షణలో కొనసాగుతారో వారి కొరకు ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, లోకమున్న మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయట్లేదు. ప్రియ సహోదరి సోదరుడా, ఎందుకంటే ఆయన తెలుసుకున్న వాళ్ళ మాత్రమే కొరకే ఆయన ప్రార్థన చేయుచున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలనని నీ వాక్యాన్ని నీ మాటలను వారికి ఇచ్చి ఉన్నారు. మీ అభిషేకంతో వారు నీ వాక్యాన్ని నీ మాటలను ఎవరైతే బోధిస్తారో ఆ బోధించినటువంటి వ్యక్తులు కూడా ఆ మాటలు ఆ వాక్యాన్ని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారు కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు కూడా యేసు ప్రభువారు వారి రక్షణ కొరకు వారి భద్రత కొరకు ప్రార్థన చేయుచున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ లోకంలో ఒక దేవాది దేవుడు మనుషుల కొరకు ఇంత కన్సర్న్ కలిగినటువంటి దేవాది దేవుడిని మనం చూడలేం. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి ప్రేమమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు మన రక్షణ కొరకు. ఈ లోకంలో భయంకర లోకం అండి. ఇది సాతాను చేత రూల్ చేయబడినటువంటి లోకం. ఈ లోకంలో ఎప్పుడు కూడా ప్రమాదాలు పెంచి ఉంటాయి, న్యాచురల్ కలామిటీస్ పొంచి ఉంటాయి. అలాంటి భయంకర ప్రమాదాల నుంచి దేవుడు మనం రక్షిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా భద్రపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడును నశింపలేదు. అంటే ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలతో జీవించి దేవునికి వ్యతిరేకంగా వాడు గర్వాన్ని పెంచుకునేవాడు నాశనపుత్రుడుగా, సన్ ఆఫ్ డిస్ట్రక్షన్గా తయారైనట్లుగా మనం చూస్తున్నాం. వాడొక్కడే ఇప్పుడు నశించిపోయాడు. అంటే వాడు ఈ లోక అంతంలో యేసుక్రీస్తు వారి జడ్జిమెంట్ తర్వాత వాడు లేక్ ఆఫ్ ఫైర్కి పంపించబడతాడు. అందుకే వాడి నాశన పుత్రుడు అన్నారు. ఆడు ఒక్కడు తప్పితే మిగతా వాడు ఎవరు కూడా నశించలేదు. ఇంకా ఎంతమంది అయితే ఈ లోకంలో జీవించి ఉన్నారో వారికి ఛాన్స్ ఉంది. ఏమిటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఈ బోధ ప్రకారంగా నేను పాపినని గ్రహించాను. నా మనసు ద్వారా, నా మైండ్ ద్వారా, లేకపోతే నా హృదయం ద్వారా, నా శరీరంలో అవయవాల ద్వారా పాపాన్ని చేశాను.
ప్రభువా, అందుకై మీరు నా కొరకు మరణించారని నేను తెలుసుకున్నాను. మీ రక్తం, మీ పరిశుద్ధ రక్తం నా కొరకు కార్చారు నాయన. ఆ రక్తం ద్వారా నా రక్తంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నన్ను పరిశుద్ధపరచమని మన నోటితో మనం ఒప్పుకుంటే వెంటనే పరిశుద్ధపరచబడతాం, మన పాపాలు క్షమించబడతాయి. అందుకే నాశన పుత్రుడు ఒక్కడికే పాప క్షమాపణ లేదు. ఇప్పుడు బ్రతికున్న ప్రతి మనిషికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే తర్వాత జరగబోయే కార్యక్రమాలు చాలా భయంకరంగా ఉంటాయి. అప్పుడు ఏ మనుషుడు కూడా యేసు ప్రభువును అంగీకరించి రక్షణ పొందలేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రక్షణ ఈ లోకంలో పరిశుద్ధాత్మ ఉన్నంతకాలమే కొనసాగుతూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఎత్తబడిన తర్వాత ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు మాట విందామంటే దొరకదు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు అనేక ఛానల్స్ ద్వారా అయితే అనేక విధాలుగా సువార్త ప్రకటించబడతా ఉంది. యేసు యొక్క రక్షణ మాటలు ప్రకటించబడతా ఉన్నాయి. ఆ తర్వాత ఈ మాటలు దొరకవు ప్రియ సహోదరి సహోదరుడా. కనుక ప్రియమైన వాళ్ళ సమయం ఉండగానే మనము సిద్ధపడాలి, రక్షణ పొందాలనేది ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము గ్రహించాలి. ప్రియ సహోదరుడి సహోదరుడా, ఆ రకంగా మనం రక్షణలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఇస్తాడు యేసు ప్రభు. ఆ పరిశుద్ధాత్మే మనల్ని ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉంచి నడిపిస్తుంది. అదే ట్రూ గాడ్ యొక్క నిజమైనటువంటి ఉద్దేశము. ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకిచ్చిన వారిని వారు మనవారై ఉన్నందున నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. మీ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నవాడు దుష్టుడు, దుర్మార్గుడు, అసత్యవాది, చీటర్, పాపి, అన్ని రకాల సమస్యలకు కారణమైనటువంటి వాడు. నేను యేసు ప్రభు ద్వారా ప్రేమించబట్టో వాడు అసూయ పొందాడు. ఎందుకంటే ఒకప్పుడు దేవునితో పాటు పరలోకంలో ప్రైమ్ ఏంజెల్గా లూసిఫర్ అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి వాడే దుష్టుడు. వాడు గర్వాంధి అయి దేవుని యొక్క మహిమ పరలోకం నుంచి కిందకు పడదోయబడి డెవిల్గా మారాడు. వాడే దుష్టుడు. వాడి నుంచి కాపాడమని యేసు ప్రభువారు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఇంత మంచి అవకాశం ఏ మనుషుడికి కూడా రాదండి. యేసు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమించారు, మన కోసం కలవరి శిలువెక్కి ప్రాణం పెట్టారు. అంతేకాకుండా అన్నిత్యము కూడా పరలోకము నుండి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చుని మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వారలారా, సో ఎలా కాపాడమంటున్నాడు ప్రభువారు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేశాను. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యము. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఏ రకంగా? కల్వరి శిలువలో మన కొరకు ఆయన ప్రాణం అర్పించడం ద్వారా మన కొరకు ఆయన మనల్ని రక్షించడానికి మన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు యేసు ప్రభు వారు. ప్రియమైన వాళ్ళారా, దేవునికి కలిగిన వారికి, అంటే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి లార్డ్ గాడ్ జీసస్ క్రైస్టు మహిమను కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నాకు ఈ లోకంలో ఏదైనా కానీ ఒక పేరుందంటే కారణం కేవలం యేసు ప్రభు వారి రక్షణ బట్టే కానీ మరి దేన్ని బట్టి కూడా నేను ఊహించను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి, అలాగే నీవు నాకిచ్చిన ఈ మనుషులను కూడా ప్రేమించితివి. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నువ్వు వాళ్ళని ప్రేమించి వారిని నా కొరకు నువ్వు ఇచ్చిన వారిని ఏర్పాటు చేసుకున్నావు. నీకే మహిమ అంటూ యేసు ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు మన కోసం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రియులారా, నీతి స్వరూపుడగు తండ్రి, మీరు
నా యందు నిలిచిన మహిమను ప్రేమను మీరు నాకు ఇచ్చారు. మీరు నాకు ఇచ్చిన ఈ మహిమను ప్రేమను మీ మాట ద్వారా ఎవరైతే విని రక్షించబడి నా శిష్యులుగా మారారో నేను వారికి కూడా నీ మహిమను నీ యొక్క ప్రేమను ఇచ్చి ఉన్నానని ఇస్తున్నానని చెప్పి ప్రభువారికి ఆల్మైటీ గాడ్కి యేసు ప్రభువారు ప్రార్థన చేయుచున్నారు. ప్రియులారా, అనునిత్యము కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? ఆయన నమ్మిన బిడ్డల కోసం. ఈ లోకంలో దుష్టుల నుంచి కాపాడటానికి, ఈ లోకంలో భద్రపరచడానికి, ఈ లోకంలో రక్షణలో కొనసాగటానికి, ఈ లోకంలో పరిశుద్ధులుగా ఈ లోకంలో మనుషులందరూ కూడా జీవించాలన్నది దేవుని యొక్క చిత్తము. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ మార్నింగ్ మెసేజ్ ట్రూ గాడ్ గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అయితే కన్క్లూజన్గా మనం చూసినట్టయితే ఆయన సేవకుడైనటువంటి జాక్ పూనెన్ గారు వారి యొక్క త్రో బైబుల్ ద్వారా ఈ యొక్క అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం గురించి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను తెలియచేశారు. వాటిని క్లుప్తంగా మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరా, మొట్టమొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే అది యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథం హోలీ బైబుల్లో లాంగెస్ట్ ప్రేయర్గా ఇది కీర్తించబడింది. ప్రియమైనటి వాళ్ళారా, ఈ ప్రార్థన యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం చేశాడు. ఏ ఏ విషయాలు ఆయన ప్రార్థన చేశాడో క్లుప్తంగా వివరించబడింది. ప్రియ సహోదరి సహోదరా, ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం గనక, మనకంటే దుష్టుడు బలవంతుడు గనుక వాడు ఆత్మస్వరూపంలో ఈ లోకంలో జీవిస్తూ మనుషుల యొక్క మైండ్లోకి, శరీరాల్లోకి, వాళ్ళ యొక్క హృదయంలోకి దొరబడి వాడు నాశనం చేస్తాడు గనక ఆ శక్తిని జయించడానికి మనకు శక్తి లేదు గనక మనం బలహీనము కనుక ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మను మన పైకి పంపించి వాడి నుంచి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. అలాంటి బర్డను కలిగిన యేసు ప్రభు అను నిత్యము కూడా నీ కోసం నా కోసం ప్రతి క్షణం కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మన కొరకు కన్సర్న్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మనం ఈ లోకంలో భద్రత కోసం ఆయన నుంచి ఇద్దరు దేవదూతలను పంపించి మనకు కాపలాగా వాళ్ళని ఉంచాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డ చుట్టూ కూడా ఇద్దరు దేవుని నుంచి వచ్చిన దేవదూతలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మన ప్రాణాన్ని మనకు అపాయాన్ని కలిగించడానికి దుష్టుడు ప్రయత్నించినప్పుడు వారు అడ్డుపడుతూ వాడిని జయించి మనకి జయాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఇది యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన ద్వారా స్పష్టంగా తెలియచేయబడింది. అంతేకాకుండా ఆయన ఈ లోకంలో పరలోక జీవితాన్ని ఇస్తాడు. అంతేకాకుండా మన కొరకు ఏర్పాటు చేసిన పరలోకాన్ని కూడా తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తిని ఈ ప్రార్థనలో నన్ను నమ్మిన బిడలందరికీ దయచేయమని చేస్తున్నట్లుగా మనం గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ మనము ప్రార్థన చేయవలసిన విధానం ఎలాగో యేసుక్రీస్తు వారి ప్రార్థన ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు వారి యొక్క అధ్యాయంలో ప్రైమరీ బర్డన్ ఏంటంటే మొట్టమొదటగా ఆయన నమ్మిన బిడ్డల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డల కోసం ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఆయన నమ్మిన బిడ్డల కోసం ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డల కోసం 2 ఏంజల్స్ని పంపించి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనకిచ్చిన రక్షణను కొనసాగటానికి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని ఆత్మ సహాయంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, అందుకనే ఇంకొక గొప్ప విషయం ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అభిషేకం పొందినటువంటి సేవకులు, స్లేవ్స్, టీచర్సు, ప్రాఫిట్స్, అపోస్తులు, పాస్టర్స్ వీళ్ళందరికి కూడా అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ అభిషేకాన్ని ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఆయన మాటలను బోధించి వారి ద్వారా యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క అభిషేకాన్ని ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు
అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అభిషేకించబడిన అభిషిక్తుల ద్వారా వింటారో వారికి సహాయం చేయటానికి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మహిమను, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ఆశీర్వాదాలను, స్వస్థతలను అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న బిడల ద్వారా ఈ లోకానికి ఇస్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము ప్రార్థన చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏవైతే ఆత్మీయ ఆశీర్వాదాలను దేవాదేవుడు ఇచ్చాడో మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువారు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా మన ద్వారా ఈ లోకంలో నెరవేర్చబడతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారికి ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చిన అన్ని ఆశీర్వాదాలను మనకిచ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో నీకు నాకు ఇచ్చిన అధికారం ఎలాంటిదంటే చనిపోయిన వాళ్ళను సైతం బ్రతికించగలిగినటువంటి గొప్ప అభిషేకాన్ని యేసు ప్రభు మనకిచ్చాడు. ప్రియులారా, కనుక మనం ఏవైతే ఈ లోకంలో ఆజ్ఞాపిస్తామో అది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో కూడా జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా దాన్ని ఆపలేరు. ఆయన బట్టి ఈ లోకంలో ఆయన సేవకులుగా అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఏ పాపము లేకుండా ఏ యొక్క దోషము మనం చేయకపోయినా అన్యాయముగా మన పైన అనేక రకాలైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటి నుంచి కూడా ఛేదించగలిగినటువంటి పరిశుద్ధుడని యేసు ప్రభు మనతో ఉన్నాడు. ప్రియమైన అది సేవకులుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో కొంతకాలం శ్రమ పడతాం, దాన్ని బట్టి కన్నీరు కారుస్తాం, దాన్ని బట్టి బాధపడతాం, దాన్ని బట్టి మనము నిరుత్సాహపడవచ్చు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ద్వారా నీవు నేను కూడా బలపడదాం. ఇక్కడ చూసినట్టే యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా ఇది లవ్లీయెస్ట్ వర్స్ ఇన్ ద హోలీ బైబుల్. అదేంటి? గాడ్ లవ్స్ us యాజ్ హీ లవ్స్ జీసస్. గాడ్ లవ్స్ us యాజ్ హీ లవ్స్ జీసస్. గాడ్ లవ్స్ us యాజ్ హీ లవ్స్ జీసస్. ఆల్ మైటీ గాడ్ ఏ రకంగా ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించారో అలాగే మనల్ని కూడా ప్రేమిస్తున్నారండి. అది అద్భుతమైనటువంటి వాక్యం. ఆ వాక్యం ద్వారా మనం బలపడదాం. దాని ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుని యొక్క పన్నాగాలన్నింటినీ, దుష్టుని యొక్క కార్యక్రమాలన్నింటినీ మనం జయించగలం. ఇట్ డెలివర్స్ అస్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, jealousness, competition spirit, fear, depression, timidity, severe other wretched complex inherited from Adam. చూసారా, ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయండి. ప్రతి మనిషి కూడా ఉంటాయి. ఏంటి? ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అందుకే తెలుస్తుంది. జెలసీనెస్ అంటే అసూయలు, కాంపిటేటింగ్ స్పిరిట్. చూడండి, మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, మనకంటే ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చేస్తామని పొద్దాక మనల్ని వచ్చి వేధిస్తూ ఉంటుంది. అది కాంపిటేటివ్ స్పిరిట్ అనమాట. అంటే ఉండాలి, కానీ ఎలాగూ దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనము ఇతర మనుషుల గురించి భయపడకూడదు. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా వారితో కంపేర్ చేసుకుని మనము కాంపిటేటివ్ స్పిరిట్గా వాళ్ళని ఊహించుకోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు అంబానీ ఉన్నాడు. అంబానీ 10 lakhs crores ప్రాపర్టీ ఉంది. అతనితో మనం కాంపిటేటివ్గా మనం అయ్యో అతనికి అంత ఉంది, మనకెందుకు లేదని అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ మనలోకి వచ్చిందంటే అది కేవలం మనల్ని టెంప్ట్ చేయడానికి తప్పితే ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. అది మనం తెలుసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్,
తక్కువ వాళ్ళంగా ఊహించుకోవటం. ఏమండి, అట్లాగే డిప్రెషన్, ప్రతి మనిషి వెళ్తాడు ఈ డిప్రెషన్లోకి. కానీ డిప్రెషన్లో అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, అనేక మంది అపజయాలకు గురవుతూ ఉంటారు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసేదే దేవుని యొక్క ఆత్మ. అది మనం దాని నుంచి మనం బయటపడలేం ప్రియులారా. ఎలాగ పడగలం? యేసుక్రీస్తు ప్రభువారి సహాయంతో మనం పడగలము. టిమిడిటీ, ఎప్పుడు కూడా తక్కువగా ఊహించుకోవటం. నాకేమీ రాదు, నేనేం మాట్లాడలేను, నేనేమి చేయలేను, నేను ఉద్యోగం పొందలేను, నేను ఇది ఎగ్జామ్ పాస్ కాలేను, లేకపోతే ఈ విజయాన్ని నేను పొందలేను. ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసుకుని అనవసరపు ఆలోచన ద్వారా మనల్ని డిస్టర్బ్ చేసే దురాత్మ యొక్క పన్నాగమని గ్రహించాలి. అది వాడు వైల్స్. అది ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా అదర్ థింగ్స్, మన పితరులైన అవ్వ ఆదాము ద్వారా ఏ రకంగా వారు దేవుడు చెప్తే ఈ పండు తినొద్దని చెప్తే వాళ్ళు దేవుని మాట వినకుండా సాతాను మాట విని వారు దేవునికి అవిధేయులేరు. అలాంటి అవిధేయత పరిస్థితి ఆ అవ్వ ఆదాము ద్వారా మనకు సంప్రాప్తించింది. ఎందుకంటే మన పితరులు వాళ్ళు, వారి ద్వారానే ఈ లోకంలో సంతానం అంతా కూడా, మనుషులందరూ కూడా అభివృద్ధి చెందారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఉదయకాల సమయంలో గుడ్ మార్నింగ్ మెసేజ్ ద్వారా నీతో నాతో మాట్లాడారు. ట్రూ గాడ్ యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన ఆల్మైటీ లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యొక్క ఏకైక కుమారుడైన లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ చేసిన ప్రార్థన ద్వారా మనకు వివరించాడు. ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని విన్నావు. ఈ ప్రార్థన అంతా కూడా నీ కోసం నా కోసం యేసు ప్రభు వారు అనునిత్యము చేస్తున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన ప్రార్థనలో ఏటి గురించి అయితే ప్రార్థన చేశారో అవన్నీ కూడా మనం పొందామని మనము విశ్వాసంతో నమ్మాలి. అప్పుడు మాత్రం ఇవన్నీ మనం రిసీవ్ చేసుకోగలం. ఇవన్నీ కూడా ఆయుధాలు ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి, ఆత్మీయ జీవితం కలిగి ఉండటానికి. అంతేకాకుండా ఈ లోకంలో రక్షణ కలిగి, ధైర్యంగా, భద్రత కలిగి, బోల్డ్గా జీవించడానికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన మనకు ఎంతో ఉపయోగం. దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను వివరించిందే ఈ వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని విన్నావు నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి. ఆయన యొక్క అభిషిక్తునిగా, ఆయన ఆత్మచేత అభిషేకం పొందినటువంటి దేవుని యొక్క సేవకునిగా మేము బతిలాడి చెప్తూ ఉన్నాను. ఇంకా నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే సమయం ప్రభువుని అడుగు. యేసు ప్రభువా, నోటితో ఒప్పుకోవటమేనండి. మనం ఏమి చేయవసరం లేదు, అక్కడికిక్కడికి పరిగెత్త అవసరం లేదు, దీన్ని ఖర్చు పెట్టవసరం లేదు, లేకపోతే చిందులేసి ఇదేసి టపాకాయలు గార్చి ఏదో ఊరేగింపులు చేసి మనం ఏమి కూడా దేవుని కొరకు చేయనవసరం లేదు. మనం చేయవలసింది ఒక్కటే, మనం పాపమని ఒప్పుకోవాలి. ఆ పాపం నుంచి విడిపించేది యేసుక్రీస్తు యొక్క రక్తం, ఆయన యొక్క ప్రాణం ద్వారా అర్పించిన సిలువ ద్వారా జరుగుతుంది. ఆ జరిగే ప్రక్రియను తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ మనసులోని హృదయంలోనూ ఏదో కొంతమంది చేతగాని వాళ్ళు చేసేటువంటి ఆ కార్యక్రమాల ద్వారా ఏదో దేవుని పొందేద్దాం, దేవుని మహిమను తెలుసుకుందాం, అబ్బా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు అనుకుంటే అవన్నీ కూడా భ్రమలో చివరికి అన్నీ తొలగిపోయి దేవుని ముందు దోషిగా జడ్జిమెంట్లో నిలబడి నరకానికి వెళ్ళిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమయం ఉంది, ఇంకా ఈ లోకంలో మనం జీవించి ఉన్నాం. ఇప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చేద్దాం, బోల్డ్గా వచ్చేద్దాం. ఇంకే విధమైనటువంటి పరిస్థితులు మనం పెట్టుకోవద్దు ప్రియులారా. ఆ మనిషి వైపు ఈ మనిషి వైపు చూడొద్దు. వాళ్ళ ద్వారా మనకు వచ్చేది కేవలం స్పిరిచువాలిటీ లేనితనమే. ప్రియమైన వాళ్ళు అనేకంగా ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేక రకమైన డిస్టర్బెన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఊరేగింపులు, బాంబులు కాల్చటాలు, ఏదో డీజీలని, ఏదో మ్యూజిక్లని, అల్లరితో కూడిన ఆటపాటలు పెట్టుకుని లోకంలో అనేక మందిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలాంటి దుష్ట కార్యక్రమాల నుంచి మనల్ని రక్షిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన దేవుని తెలుసుకునే భాగ్యం అవకాశం నీకు వచ్చింది. యూట్యూబ్లో చూస్తున్న సోదరి సోదరుడా, ఈ ప్రపంచమంతా కూడా అన్ని దేశాల వారు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, తెలుగు వారందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రక్షించు ప్రభువా. నీ మాటలు వాళ్ళ హృదయంలో ముద్రించు. దాని ప్రకారం వారు జీవించి నీ బిడలుగా తయారై ఈ లోకంలో విడిచిపెట్టిన తర్వాత పరలోకములో స్థానాలను వారికి దయచేయమని, ఈ వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మరలా మేము తిరిగి కలుసుకునే పర్యంతం వరకు కూడా నీ దీవెన కాపుదల మాతో ఉంచమని ఈ వాక్యానికి ప్రభు నీరు కట్టి, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తారో వింటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవం దయచేయండి. వారు చెప్పబడినటువంటి ఆ యొక్క సాతానుకు సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు వాళ్ళ జీవితాల్లో ఉంటే వాటన్నిటి నుంచి విడిపించగలిగారు దేవుడు నువ్వని వాళ్ళకు గుర్తు చేయమని, ఈ ప్రార్థన దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం అనేక మందికి దీవెనకరంగా పరిశుద్ధ కార్యక్రమంగా యూట్యూబ్లో మీరు ఉంచినందుకు యూట్యూబ్ వారు ఎంతో సహాయం చేస్తున్నారు ప్రభువా. వారు దీవించండి, ఆస్వాదించండి. అతి తక్కువ ఖర్చుతోనే ప్రభువా ఈ కార్యక్రమాలు చేయటానికి మీరు ఇచ్చిన కృప తండ్రి, నువ్వు నాకు ఇచ్చినటువంటి ధనం ద్వారానే ఈ కార్యక్రమం చేయడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇది కేవలం నీ మహిమ కొరకు మీరు ఆదేశించారు కనుక నేను చేస్తున్నాను ప్రభువా. తండ్రి, దీని ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావం పొందమని త్వరలో రాబోతున్న మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వినయంతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. టుడేస్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. సో మరలా తిరిగి యేసు ప్రభు వారు ఒక కొత్త అధ్యాయం ద్వారా మనతో మాట్లాడబోతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అప్పటి వరకు కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.